అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో వంకాయ పల్లి కారం ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక దాల్చిని, ఒక ఇలాచి, 1½ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని 3-4 ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోకి కారం 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కూర కోసం అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకొని బాగా వేయించుకొని తీసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కట్ చేసుకుని నేను సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను. వంకాయ ముక్కలు కూడా వేసుకొని వంకాయ ముక్కలు వేసే క్లిప్పు మిస్ అయిందండి. వంకాయలు వేసుకొని టేస్ట్కి సరిపడ సాల్టు, కాస్త పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఒక 10 మినిట్స్కి బాగా ఉడికిపోతాయి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని పల్లీ కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన పల్లీ కారం ఫ్రై, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.